నమస్తే అండి. రజనీ గారు, అసలు మీరు ఇప్పుడు ఏంటి జనసేన నాయకురాలు అనాలా, అడ్వకేట్ అనాలా, లేకపోతే అనలిస్ట్ అనాలా, మేధావి అనాలా, మాజీ జనసేన నాయకురాలు అనాలా, ఎలా కాల్ చేయాలి మిమ్మల్ని నేను? అన్ని పేర్లు వద్దులేండి. ఎలాగో జనాలు ట్రోల్ చేస్తున్నారు. హాఫ్ కోట్ అని ఎగతాళి చేస్తున్నారు గానీ, ఆ, హాఫ్ కోట్ కాదు. ఇది ఒక న్యాయవాద వృత్తి కాబట్టి, ఒక న్యాయవాదిగా సంబోధిస్తే బావుంటుంది సార్. ఓకే, అడ్వకేట్గా చూస్తాం. మీరు ఇప్పుడు జనసేన పార్టీ ఇంకా మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు కదా, చేసిందా? లేదు సార్. సస్పెన్షన్ చేయలేదు. నన్ను రాజీనామా కూడా అడగలేదు సార్. మరి వాటెవర్ ఇట్ అప్పుడు మే మీరు బి. ఇంకా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నట్టే కదా, మీరు క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా, ఆ పార్టీ అయితే మిమ్మల్ని క్లెయిమ్ చేసుకుంటుంది కదా. అలా క్లెయిమ్ చేసుకుంటే నేను ఆ పార్టీని తప్పుల్నే ప్రశ్నిస్తున్నాను కాబట్టి, ఖచ్చితంగా నన్ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదేమో అని అనుకుంటున్నాను సార్. ఆ, కానీ ఎనీవే ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ చేయలేదు. నన్ను రాజీనామా అడగలేదనేది అది ఓపెన్ సీక్రెట్ సార్. అది అందరికీ తెలిసిన విషయం. మాట్లాడకుండా ఉండండి అని మాత్రం అన్నారు. ఆఫ్ కోర్స్ సార్. అది అది చెప్పినారు సార్. మీరు తప్పుని ప్రశ్నించడం కాదమ్మా, కూటమి ధర్మం కదా, కొన్నాళ్ళు కామ్ గా ఉండండి. ఉమ్, ఆయన వ్యూహం ఆయనకు ఉంది అని అంటుంటారు సార్. కానీ ఆయన వ్యూహం ఏంటో మనకు తెలియదు కాబట్టి, ఈ లోపు కళ్ళ ముందు జరుగుతున్న తప్పుల్ని ప్రశ్నిస్తానే కానీ ఆయనకి ఎప్పుడు నేను వ్యతిరేకం కాను సార్. ఎప్పుడైతే 151 సీట్ల వ్యక్తిని ఎలక్షన్ ముందు అంటే 3 ఏళ్ల ముందే వదులుకొని ఉమ్, 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి నా అన్న అని భావించి వచ్చాను కాబట్టి, ఈ రోజుకి కూడా నేను ఆ రోజు వచ్చిన రోజు అనుకున్నానండి ఆయన సీఎం గా చూడాలి, దాంట్లో నా పాత్ర ఉండాలి అని. ఉమ్, అది పక్కన ఉండి ఆయన సీఎం గా చేయడంలో నా పాత్ర ఉంటదా, ఆయనకి దూరంగా ఉన్న ఆయన్ని సీఎం చేయడంలో నా పాత్ర ఉంటదా, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ నా నిర్విరామ కృషి అయితే మాత్రం ఆయన ఒక స్థాయిలో చూడాలని. మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నిస్తారు అంటే, ఆయనకి నచ్చే గుణం కూడా అదేనండి. నన్ను తప్పు చేసినా ప్రశ్నించాల. ఉమ్, అందరూ నాకు భజన చేస్తే నాలో తప్పులు ఎలా తెలుస్తాయి ఉమ్, అని నాతో ఆయన 1-to-1 కూర్చున్నప్పుడు నన్ను అడిగారండి. ఆ ఓకే. రోజు నేను అడిగినాను, అన్నా నాతో చాలా తలకాయ నొప్పి, నేను కేసీఆర్ కేటీఆర్ సజ్జనార్ గారిని ప్రశ్నించిన దాన్ని ఉమ్, నా కళ్ళ ముందు మీరు తప్పు చేసినా ప్రశ్నిస్తానంటే, ఉమ్, నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో రజని, నా చుట్టూ ఉండేవాళ్ళు నేను తప్పు చేసినా ఒప్పు చేసినా నా భజన చేస్తారు. ఉమ్, ఎందుకంటే నాలో మెప్పు పొందడం కోసం ఉమ్, నా నుంచి. ఉమ్, కానీ నాలో తప్పుని ప్రశ్నించే వాళ్ళని నేను పరోక్షంగా ప్రత్యక్షంగా దూషిస్తానేమో, లేకపోతే పక్కన పెడతానేమో, కానీ వాళ్ళు నన్ను అన్న ప్రతి మాటని నేను ఆలోచిస్తాను. ఉమ్, నన్ను ఎందుకనింది సుగాలి ప్రీతి విషయంలో, లేకపోతే అమరావతి రాజధాని రైతుల విషయంలో ఆ రోజు వ్యతిరేకించినావు కదన్నా, ఈ రోజు ఎందుకు నువ్వు సమర్థిస్తున్నావా, లేకపోతే వ్యతిరేకించలేకపోతున్నావా, ఉమ్, ఏంటి నీ ఇబ్బంది ఏంటి అని అడుగుతున్నప్పుడు ఉమ్, ఆయన చూసుకున్నట్టు ఉంటదండి. నేను ఎక్కడ ఆయన్ని బూతులు తిట్టను, ఉమ్, ఆయన కుటుంబ సభ్యులను నా కళ్ళ ముందు ఎవరన్నా తిట్టినా గానీ ఉమ్, నేను ఊరుకోనండి. ఉమ్, ఉమ్, సో అటువంటి పరిస్థితుల్లో నేను అడిగిన ప్రతిదీ సార్. ఈ రోజు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు అది తప్పు కదా. ఉమ్, ఆయన భవన కార్మికుల కోసం, కౌలు రైతుల కోసం కష్టపడిన అతను అలాంటి వ్యక్తులు వెళ్లే హాస్పిటలే గవర్నమెంట్ హాస్పిటల్స్. ఉమ్, అలాంటి హాస్పిటల్స్ ప్రైవేటీకరణ చేసి సాధారణ పౌరులకి వైద్యం కూడా కార్పొరేట్ వ్యవస్థలో అందించడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరండి. ఉద్దానం వెళ్లి కిడ్నీ బాధితుల గురించే ఆలోచించిన నా అన్న ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాడు. ఓకే. కానీ పరిస్థితి ఏంటంటే వ్యతిరేకించలేని పరిస్థితి, అలా అని కూడా సమర్థించలేదండి. ఉమ్. మనం గమనించాలి, ఎక్కడ కూడా సమర్థించట్ల. ఇంకా భూములు ఇవ్వండి అని రైతులను అడగట్ల, కానీ ఇవ్వద్దు అని కూడా చెప్పట్ల. కాక సో అటువంటి ఇది కొంచెం అటువంటిప్పుడు ఇబ్బంది. పవన్ కళ్యాణ్ సమర్థించినప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించడాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? మీరు ఎందుకు విమర్శిస్తారు? ఆయన సమర్థించట్లేదు కదా. కూటమిలో ఉండి ఇప్పటికిప్పుడు ప్రశ్నించి బయటకు వచ్చి ఏం చేస్తారు ఆయన? ఎగ్జాక్ట్లీ సార్. కూటమిలో ఉండి ఆయన బయటకు వచ్చి ఏమీ చేయలేరు. కానీ ఉమ్, అలాంటివి ప్రశ్నించకపోవడం అనేది చాలా తప్పు అని ఆయనే మాకు నేర్పించిన విద్య. ఉమ్, 2014-19లో ఆయన దగ్గరుండి గెలిపించినటువంటి టీడీపీని ఉమ్, ఆయనే దగ్గరుండి ఆ ప్రభుత్వం అప్పుడు పడిపోవడంలో కూడా ఆయన పాత్ర ఉండుండొచ్చు. ఉమ్, ఆయన అప్పుడు ప్రశ్నించినారు. ఉమ్, ఇప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అంటే, ఉమ్, అప్పట్లో ఆయన పవర్ లోకి రాలా, పదవి తీసుకోలే. ఉమ్, ఇప్పుడు పవర్ లోకి వచ్చే పదవి తీసుకున్నారు. ఉమ్, ఒకవేళ పవర్ టేస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ మారిపోయాడు అంటే నేను అలా మారిపోతుంది. కానీ ఏదో ఇబ్బంది ఉంది అడగడంలో, అడగలేకపోతున్నాడు, నలిగిపోతున్నాడు. మనిషి కూడా సార్ 76 ఏళ్ల వ్యక్తి చాలా ఉత్సాహంగా ఉంటే, ఉమ్, నాన్న మాత్రం గడ్డం పెంచుకొని అన్ని చోట్ల దగ్గుతూ నీరసంగా ఒంటి నిండా చెమటతో ఎప్పుడు ఆయన ముఖం ఏదో ఒక కోల్పోయిన ముఖంతోనే కనిపిస్తుంది. మొన్నటి రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ గా ఉమ్, చెప్తున్నారు, నేను పని చేయలేకపోతే నాలో సమర్థత లేదని మీకు అనిపిస్తే నన్ను పక్కన పడేయండి అన్నారు. ఉమ్, ఏ పొలిటికల్ లీడరు అనని మాట. ఉమ్, అంటే నన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు గెలుస్తున్నారు, గెలిచి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తున్నారు, ఉమ్, నన్నేమి ప్రశ్నించలేని పరిస్థితిలో నెట్టేసినారు, ఉమ్, నన్ను నమ్మిన సైన్యాన్ని వెనకబడేస్తున్నారు, ఉమ్, నా ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత ఇవ్వట్ల, ఉమ్, నన్ను అవసరానికి వాడుకుంటున్నారు, అవసరం అయ్యాక తీసేస్తున్నారు, ఉమ్, మీరేం నన్ను చూసి ఓటైనక్కర్లేదు, నేనేం పని చేయలేకపోతున్నాను కదా, ఉమ్, పక్కన పడేయండి. ఉమ్,
అంటే దగ్గరుండి కూటమిని ఓడించండి అని, లేకపోతే టీడీపీని ఓడించండి అని ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చినారేమో అని నాకైతే అనిపించింది సార్. ఎవరు అప్పుడు అలా మాట్లాడరు. అటువంటి